ఏదో మా తండ్రి సుశాంత్ను ఆయన భార్య బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చిన నూతన గృహంలో మేము చేరి మా తండ్రి మీరు వారి జీవితంలో చేసిన ఫోటో పైకి వెళ్ళి కూర్చోండమ్మా సునీత. వెళ్ళిపోదాం. బయట చల్లదు మరి శామ్యాల కింద చచ్చిపోవాలి. ఇవాళ వేడి తక్కువ ఉంది, ఎండలేదు ఇవాళ అసలు. లేకపోతే ఇప్పటికి అల్లాడిపోయేవాడు. రాజీవ్ అండ్ సన్, ఓన్లీ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ జస్ట్ అనిల్ ఒక్కడే వచ్చాడు. అనిల్ ఒక ఫ్రెండ్. మీ పేరు మర్చిపోయానండి. ఏమిరా ఎట్లా వచ్చారా? వెహికల్ వేసి రాలేదా? మీకు ఒక స్లిప్ మేమందరం కూడా ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రియులు, మా స్నేహితుడు ప్రభా మరి సుశాంత్ పగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా మరి ఒక పాట పాడుకుందాం. రండి సైచి పాడుదాం. మరి ఈ విధంగా దీవించి ఒక వీటిని బట్టి ఎంతో మందికి మరి దీవెన ఆశీర్వాదాలు ఉండాలని, దేవుని నడిపింపు, దేవుని కాపుదల ఈ గృహంలో ఉండాలని, ప్రతి గుమ్మంలో, ప్రతి కిటికీలో, మరి ప్రతి గదిలోనూ మరి దేవుని యొక్క దూతలు ఉండి వీరిని కాచి. We thank you and in our homes. Lord, we know that you have your own plans on each one of us. And we want to rejoice when your plans are being fulfilled in our personal lives. Service. We pray that you shall take care of this service from the beginning to the end. Lord, we seek your blessings this हृदय शांति प्रभु येसे विश्व शांति मनुष्य कुमारुडु क्रीस्तु येसे महिम स्वरूपुडु नमु गेलिचिन दैवमु येसे మార్గము సత్యము జీవము యేసే మరణము గెలిసే జీవాహారపు రొట్టెయు యేసే సిలువను మోసిన తీర్పయోతి యేసే జీవన జ్యోతి యేసే హృదయ శాంతి ప్రభు యేసే విశ్వ శాంతి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బ్రదర్ సుశాంత్ ఆయన ఏసీసీఎస్ ఏషియన్ కాలేజ్ ఆఫ్ కల్చరల్ స్టడీ అభివృద్ధికి పాటుపడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు సుశాంత్ గారు. అదేవిధంగా మరి ఈ చక్కని సమయాన్ని బట్టి ఆశీర్వాదం. కొన్ని సంవత్సరాల క్రితం అప్పట్లో నాకు ఈయన ఎవరో తెలియదు. మచిలీపట్నం నుంచి వీరి తండ్రి గారు మోబుల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా, వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. వారి మదర్ కూడా అక్కడ వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. సుశాంత్ వచ్చినప్పుడు మొట్టమొదటి నాకు వచ్చిన పరిచయం ఏంటంటే ఈయనకి మరి ఇక్కడ ఎక్కడ చేయాలనుకో ఏం చేయాలనుకున్నప్పుడు మేము లో ఉన్నారు వాళ్ళిద్దరే కూడా. ఇప్పుడు వాళ్ళ అది చెల్లెలి మ్యారేజ్ కూడా ఇక్కడ ఫిక్స్ అయింది. ఈ భారతీయ సంప్రదాయాల్లో ఈ గృహానికి అనేది చాలా క్లిష్టమైన పని. అది కట్టి ఈ విధమైనటువంటి ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్ వి ఆల్ బిలీవ్ ఇన్ కొరింది. ఫ్లోరా మ్యారేజ్ సమయంలో సుశాంత్ రావడం, సుశాంత్ మా అత్తగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం అతీత మొదటి వచనంలోలాగా
ఈ గృహం కూడా మనదే. మాస్టర్ గారు ఉన్నారు. ఈ విషయాలన్నీ మనకి ప్రస్తావించడానికి సమయం లేదు. దేవుని స్తోత్రం. మరి సుశాంత్ 1991 onwards, when we were in hostel in Anantapur, I always admired Sushant for one. He has a lot of confidence in himself. Come what may, he keeps going ahead. And he was responsible for a prayer group, getting assembled in Anantapur hostel. And he was the one who encouraged me to attend the weekly prayer group meetings that we used to have in the hostel. And it was such a regular prayer group. I have never seen such a thing happening in hostels, where students are more likely to get involved in other materialistic activities, which are more of recreation than something to do with God. I wish Jesus Christ be the head of this family. Be always with Sushant, and like my dear friends have said earlier, I am quite sure Asha has been a very, very strengthening factor in Sushant's life, because Sushant is such an aggressive person. Somebody to tackle such an aggressive person, I don't think anything less than Asha would have done. I wish Sushant, Asha, and a lovely daughter Hannah a very, very good life in this house, and may God bless. Thank you. సుశాంత్ 1991-92 ఆ ప్రాంతం నుంచి నాకు బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో పరిచయము. సుశాంత్ లైవ్ వైర్ లాగా ఉంటాడు ఎప్పుడు. సుశాంత్ గారి నాన్నగారి పేరు బి ప్రభుదాస్, ఆయన బీపీ అంటారు. మీరు గమనించినంత కొంత బీపీ సుశాంత్కి వచ్చింది. అండ్ డూ ఎనీథింగ్, అండ్ దట్స్ ట్రూ ఆల్సో. లేకపోతే ఈ ఏజ్లో మరింత మంచి ఇల్లు కట్టుకోవటం అనేది సాధ్యమైనది కాదు. చాలా దైవభక్తి కలిగినటువంటి వాడు. వెరీ అవుట్ స్పోకెన్ ఆల్సో. ఏదున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయి అన్న సంగతి ఆలోచన చేయడు. మొట్టమొదటి చెప్పేసిన తర్వాత మరి హీ స్టాండ్స్ బై దట్ ఆల్సో. సచ్ ఏ వండర్ఫుల్ మ్యాన్. నాకు, నా కుటుంబానికి, నా మినిస్ట్రీకి సుశాంత్ హ్యాస్ బీన్ ఏ గ్రేట్ హెల్ప్, ఏ గ్రేట్ బ్లెస్సింగ్. నాకు చాలా సంతోషము. మరి సుశాంత్ ఆశాల వివాహం నేను ఒక్కనే అటెండ్ చేశాను. లిమిటెడ్ ఇన్కంలో మరి చక్కగా మరి అన్నీ సమకూర్చుకొని, ప్రతిదీ కూడా చాలా ప్లానింగ్ ఉంటుంది. ఎంత ప్లానింగ్ అంటే చాలామంది దగ్గర సలహాలు తీసుకుంటాడు. ఏదన్నా పని చేయాలంటే ఈ విల్ కన్సల్ట్ సో మెనీ పీపుల్. అంటే సలహాలు తీసుకోవడం కోసం కాదు. నేను గమనించిన సంగతి ఏంటంటే, తను ఏదైతే అనుకుంటున్నాడో అది కరెక్ట్ అని చెప్పే వ్యక్తి దొరికే వరకు అడుగుతూ ఉంటాడు అనమాట. ఎంత అడుగుతాడంటే, హీ విల్ హంట్ ది పీపుల్ టిల్ హీ ఫైండ్స్ ఎ పర్సన్ హూ సేస్ ఎస్ టు హిస్ ఐడియా అనమాట. అక్కడ వరకు అందరినీ పెడతాడు. బట్ హీజ్ ఎ వెరీ రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థనలో నమ్ముతాడు. ఏదైనా సరే ముందు ప్రార్థనలు పెట్టి, మరి ప్రార్థనల ద్వారా ఏ కార్యక్రమం చేసేటువంటి చాలామంది యవనస్తులు ఈ మధ్య ఉండటం లేదు. అట్లాంటి యవనస్తులు మనకు దొరకటం లేదు. హీజ్ ఎ వెరీ రేర్ బ్రీడ్ అంటాను ఈ జనరేషన్లో. హీ స్టార్ట్స్ ఎవ్రీథింగ్ విత్ ప్రేయర్, అండ్ హీ స్పెండ్స్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ప్రేయర్ అండ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం కూడా బాగా తెలిసినవాడు. అందుకే నేను ప్రసంగం చేసేటప్పుడు సుశాంత్ లాంటి వాళ్ళు కాంగ్రిగేషన్లో ఉంటే కొంచెం జాగ్రత్త. దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ యూ హ్యావ్ గివెన్ మీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫంక్షన్. మే గాడ్ బ్లెస్ యూ. Sushant's best is yet to come. He is a principal of a management college. He has been the principal of several colleges. He has been director of the management studies. ఇవన్నీ కాదు, I want to see Sushant in much higher position. వెరీ డిసిప్లిన్ మ్యాన్. తెలుసా మీకు, కాలేజీలో ప్రిన్సిపల్ కాగానే ఫస్ట్ ముందు ఏం చేస్తాడంటే, మీద గుండీలు మొత్తం ఇక్కడ దాకా గుండీలు పెట్టాలంటాడు. కింద టక్ చేస్తే కింద షూ ఉంటాడు, అన్నీ పెడతాడు అనమాట ప్రిన్సిపల్గా. అంటే ఫ్రమ్ డే 1 హీ గెట్స్ ది ప్రాబ్లమ్. లైక్స్ ఛాలెంజెస్. రాజు మ్యాథ్స్ చెప్పినట్టుగా ఛాలెంజెస్ లైక్ చేస్తాడు. హీ టేక్స్ ది ఛాలెంజెస్ అప్ అండ్ హీ అకంప్లిష్ దెమ్ ఆల్సో. సో సుశాంత్ ఇస్ అ వెరీ రిసోర్స్ఫుల్ పర్సన్, వెరీ టాలెంటెడ్ పర్సన్, మల్టీఫెస్టెడ్ పర్సనాలిటీ. కాబట్టి ద బెస్ట్ ఆఫ్ సుశాంత్ ఈజ్ ఎట్ టు కమ్ ఇన్ ద డేస్ టు కమ్. It's my prayer and it's my wish that Sushant should scale the new heights in his career and in his life. May God bless you, Sushant. Thank you. ఈ సమయంలో మన several programs అక్కడెక్కడో నిమ్స్ దగ్గర ఒక హౌస్ డెడికేషన్ అటెండ్ చేసి ముందే చెప్పారు. సుశాంత్ అడిగినప్పుడే చెప్పారు రావడం కొంత ఆలస్యం అవుతుందని. అది అక్కడ పూర్తి చేసుకుని మన మధ్యకు వచ్చారు. వారు మన మధ్యకు రావడం సంతోషము. సుశాంత్ చిన్న వయసులో ఇంత గొప్ప ప్రశంసలు పొందడం గొప్ప విషయం.
సుశాంత్, కంగ్రాచులేషన్స్. చిన్నప్పుడే పెద్ద మాటలు చెప్పినప్పుడు మరి దీర్ఘ ఆయుష్కాలం వచ్చినప్పుడు వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. మరి దేవుడు మంచి జీవిత భాగస్వామిని ఇచ్చాడు. ఆశాలత కదా, ఆశాలత మరి చక్కని కుమార్తె షైని, హేనా షైని. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని. వాస్తవానికి సుశాంత్ పెళ్లి చేయాలనుకున్నాను, కుదరలేదు. కానీ ఇల్లన్నా కట్టేటప్పుడు మరి చూస్తే చాలా దూరంగా కట్టాడు. ఎలా ఉంటుందో పట్టణం. మనందరం కూడా గాలి పీల్చుకోవడానికి లేకుండా దుమ్ము, ధూళి, పొగ వీటిని పీల్చుకుంటూ సుల్తాన్ బజారు, నారాయణగూడ, హిమాయత్ నగర్లో ఉంటాం. మేబీ హీ హ్యాస్ ఎ ఫోర్ సైట్ దో వీ కమ్ లిటిల్ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ. అంతే. వీరు పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత కాటేజ్ పీరియడ్ మీటింగ్ పెట్టారు. మేమందరం ప్రజెంట్ అయ్యాం. ప్రభు కిరణ్, నేను, మరి సభలో బొబడయ్య గారు ఉన్నారు. అంతమంది మేమందరం కలుసుకున్నాం. ఈరోజు కూడా ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషం. నీ నామము మనసార యేసయ్యా కీర్తింతును, నీ నామము మనసార యేసయ్యా మదిలో ధ్యానించి తరింతునేనయా నా యేసయ్యా కీర్తింతును, నీ నామము కలుషాలు బాపినా నా యేసు నిరుణము తీరునా పొగడినా నిరుణము తీరునా ఇన్నానిగా నా యేసయ్యా కీయయ్యా మదిలో ధ్యానించి తరింతునేనయా నా యేసయ్యా కీర్తింతును, నీ నామము మనసా. చప్పట్లు కట్టండి. గాడ్ బ్లెస్ యు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన బిరుదులలో ఒక బిరుదు కట్టువాడు. ఈజ్ ద బిల్డర్, ఈజ్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్. నిత్యము కుటుంబం, సంఘం. మరి పరిశుద్ధమైన లేక పవిత్రమైన కుటుంబాలు కట్టినప్పుడు బలమైన గొప్ప సంఘాలు ఉంటాయి. గొప్ప సంఘాలు ఉంటే మంచి పరిచర్య జరుగుతూ ఉంది. కాబట్టి కుటుంబం, సంఘం విడదీయలేని 1.5 year 2 years బాయ్. నేను ఇంకా అసలు ఆ తలంపు కూడా రాలేదు. ఒక ఇల్లు కడదామా, లేక స్థలం ఉందా, లేదు వస్తూ ఉంది. తలంపులు వస్తాయి. కానీ ఒకటి సత్యం, దేవుడు కట్టాల. కానీ వాట్ ఎవర్ ఈ గాడ్, హీ హ్యాస్ ఎ గుడ్ ఎబిలిటీ టు మెనోవర్ దెమ్ ఆర్ మ్యానిపులేట్ దెమ్ ఆర్ మల్టిప్లై దెమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎ వెరీ కన్స్ట్రక్టివ్ వే. మరి ప్రభు కిరణ్ మా పోయిన వారం దాకా ఆయన ప్రెసిడెంట్, ఇప్పుడు ఈ వారం ఫార్మర్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సంఘానికి. రేపు ఆదివారం కాన్సిక్రేషన్ సర్వీస్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుండు అన్నారు. బిఫోర్ హీ బికమ్స్ ఎ ప్రైమ్ మినిస్టర్ మేబీ హీ షుడ్ హెల్ప్ అస్ బికమింగ్ ఎ ట్రెజరర్ ఆఫ్ ద చర్చ్ అండ్ చర్చ్ ఫైనాన్సెస్. ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఎవ్రీ బిలీవర్ మస్ట్ కన్సిడర్ the privilege to be a part of the church and its work. సుషం లేక ఇల్లు, సంఘం, సమాజం దేవుడు కడుతూ ఉండగా మరి ఈ గృహాన్ని కట్టడంలో మహాజ్ఞాని సొలొమోను చెప్పిన 2-3 విషయాలు శిథిలాలలో ఉన్న మీరు వెళ్ళి చూస్తే స్టిల్ ఇట్ ఈస్ అన్ అమేజ్మెంట్, ఇట్స్ ఎ గ్రేట్ వండర్. ఆ మహాజ్ఞాని సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని కట్టినప్పుడు వాడిన బండలు, some of the stones,
ఈ అధునాతనమైన మన యుగంలో కూడా ఆయన తీర్పులను పరీక్షించడానికి, ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన ఆహార పదార్థాలు ఏం చేసేవాడు, ఆయన ఐశ్వర్యం ఎంత, అందుకే కీర్తన రాశారు 127. Psalm 127 ఈజ్ నాట్ రిటర్న్ బికాస్ ఆఫ్ హిజ్ విక్టరీ. ఆయన గుర్తించాడు, పట్టణాన్ని కట్టవచ్చు, రాజ్యాన్ని కట్టవచ్చు, దేవాలయాలు కట్టవచ్చు, సామ్రాజ్యాలను పాలించవచ్చు. మానవులమైన మనము దేవునితో భాగస్వాములుగా ఉండాలి. వాట్ ఎ ప్రివిలేజ్ టు బి ఎ పార్ట్నర్ విత్ గాడ్. నేను నుంచి చేయగడుక్కోలేదు పాస్టర్ గారు, బికాజ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డెడికేట్. దేవుడు అంటాడు, నేను దీన్ని కట్టించిన వాడిని. కట్టింది ఇక్కడ మీలో చాలామంది ఇల్లు కట్టిన వారు ఉన్నారు. ఆయన పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఆశించిన దానికంటే, ఆయనతో కలిసిన ఫ్రెండ్స్ మీరు ఆయన గురించి ఎక్స్పెక్ట్ చేసే దానికంటే గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ఐడియాస్. ఈవెన్ సమ్టైమ్స్ ఈవెన్ వీ కెనాట్ విజువలైజ్. నా హ్యాపీ అకేషన్ టు సుశాంత్ అండ్ హిస్ వైఫ్. The friends may appreciate, we all may say, but what we see in him is only a tip of iceberg, much higher, greater. Even they are not within our reach of thinking, understanding. కాబట్టి వాటిని అన్నిటినీ అనుభవించే వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై వర్ధిల్లడం ఆశీర్వచనం వచ్చేంత వరకు. అందుకని ఒకరోజు సాతాను దేవుడు బంధించి పాతాళంలో పడేస్తాడు. సో ద డిస్ట్రక్షన్ ఏంటంటే, సంతానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు పెంచకుండా ఉంటాడా? ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దుప్పటి కప్పుకొని పండుకొని, దేవా నువ్వు అన్ని చేసి పెట్టమని. గెటప్ ఇన్ ఎర్లీ, వర్క్ టిల్ ద లేట్ నైట్, ఇట్స్ గుడ్. దేవుడు అంటాడు, కష్టపడేది మీరు ఇప్పుడు అనుగ్రహిస్తానంటాడు. దేవునికి స్తోత్రం. టైంనిచ్చేవాడు దేవుడు. చేసే దేశం, కానీ మనుషులు తిండిది లేరంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. పాపం తెలుసులేదు, బైబిల్ ఎలా ఉంది, ఇల్లాలను గురించి చెప్తాడు. డెఫినెట్లీ ఐ బిలీవ్ యూ వర్క్డ్ హార్డ్ అండ్ గాడ్ ప్రాస్పర్డ్, గాడ్ బ్లెస్డ్ యూ. ఇట్స్ ఓన్లీ ఎ బిగినింగ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు బ్లెస్. కాబట్టి ఇది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. బట్ గాడ్ ఫేవర్డ్ హిమ్ and allowed him to do this. Let us continue to be partners with God. Good afternoon to all of you. యాక్చువల్గా మేము 9:30కి స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాము, కానీ మన వాళ్ళందరూ ISI ఇండియన్ స్టాండర్డ్ ఆఫ్ టైమింగ్ బాగా ఫాలో అవుతారు. దానివల్ల మనం 9:30 అనుకున్నది కొద్దిగా డిలే అయింది. అయితే పాస్టర్ గారు ముందే చెప్పారు, నాకు ఇంకొక ఫంక్షన్ ఉంది, మీరు స్టార్ట్ చేయండి అన్నారు. కానీ స్టార్ట్ చేయడానికి గ్యాదరింగ్ లేదు ఇక్కడ. 9:30 అనుకున్నది 11:30 ఇన్ మై లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంజనీరింగ్ చదువుదాం అనుకున్నా, నా ఫస్ట్ అటెంప్ట్లో రాలా. ఐ గాట్ ద ఇంజనీరింగ్ అడ్మిషన్ ఇన్ మై సెకండ్ అటెంప్ట్. అఫ్ కోర్స్ లక్కీలీ అట్ మై నేటివ్ ప్లేస్ మచిలీపట్నం. తర్వాత ఐ కుడ్ నాట్ కంప్లీట్ మై ఇంజనీరింగ్ విత్ వాట్ యు కాల్ ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ రాకపోవడం వల్ల ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఇట్ బికమ్ ఏ redundant degree for me. So I had to do something to cover up that one. Then I was having two options, either to go for MTech or MBA. MTech నాకు రాలా, MBA అడ్మిషన్ వచ్చింది. MBA అడ్మిషన్ ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ ఇట్ ఇన్ 3 universities. బట్ తర్వాత MBA అడ్మిషన్, సో ఐ డిడ్ ఇట్. ఐ కంప్లీటెడ్ మై MBA. దెన్ ఐ థాట్ ఆఫ్ మ్యారీయింగ్. మ్యారేజ్ విషయంలో కూడా నేను చాలా కాలం నన్ను ఎత్తుకుంటూ వచ్చిన బోల్డెన్ అలయన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక అది తప్పేమో ఒక 30 to 40 అలయన్సెస్ దే హ్యావ్ రెస్పాండెడ్ ఫేవరబుల్లీ, బట్ ఐ ఓవర్లుక్డ్ ఆల్ ఆఫ్ దట్. సో అల్టిమేట్లీ నేను ఒకటి అనుకున్నాను, అది దేవుని చిత్తం, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మరి ఇట్ ఈస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దట్ ఐ హ్యావ్ మ్యారీడ్ ఆశా. నేను వారం రోజుల్లో చూసి పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే ఆ టైంకి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, పెళ్ళి అయిపోయింది. ఐ కెన్ సే ఆశా హ్యాపెన్స్ టు బి ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అండ్ టుడే ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఆశా యాజ్ మై లైఫ్ పార్ట్నర్, అండ్ వీఆర్ బ్లెస్డ్ విత్ ఎ వండర్ఫుల్ చైల్డ్ షైనీని ప్రభు కింద నా కూతుర్ని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నా కూతుర్ని వాళ్ళలాగా చేయాలని. ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దీస్ 2 young girls.
సో ఆశ అట్లా అవ్వాలని మీరు అందరూ ఆశీర్వదించండి. షైని అట్లా అవ్వాలి, మీరు అందరూ ఆశీర్వదించండి. జి శామ్యుల్ గారు నా ఫేవరెట్ పాస్టర్ గారు. ఓపెన్లీ ఐ acknowledge this and say this very openly. First, I started my career in Shadan as a lecturer, then ultimately I became the director of that institute. The gathering draws the attention of the audience that really attracted. I'm a good copycat. So, I have the influence of Reverend Dr. G. Samuel and my beloved brother, Prabhukiran Anna. వీళ్ళిద్దరు నేను బాగా ఇమిటేట్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి తెలియదు ఆ సంగతి, ఎందుకంటే వాళ్ళకి తెలియని విధంగా ఇమిటేట్ చేస్తూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ బై పీపుల్ లైక్ రెవరెండ్ డాక్టర్ జీ శామ్యుల్. అండ్ నాకు ఇంకొక చాలా ఒక హైదరాబాద్ క్రిస్టియన్ సొసైటీలో నాకు ఒక స్టాండింగ్ తీసుకొచ్చింది. వితౌట్ ఎనీ హెసిటేషన్ I should always remember and I should tell everybody. That is Mr. G. ఓబదయ్య గారి ద్వారా నేను ఆల్మోస్ట్ ప్రతి క్రిస్టియన్ ప్లాట్ఫామ్కి హైదరాబాద్లో నేను ఇంట్రడ్యూస్ చేయబడ్డా. యూ కాల్ సంథింగ్, ఐఎమ్ దేర్ అండ్ ఐఎమ్ ఇంట్రడ్యూస్ దేర్ బికాస్ ఆఫ్ మిస్టర్ జీ. ఓబదయ్య గారితో నాకు అసలు సహచర్యం పెరగడానికి బ్యాప్టిస్ట్ చర్చ్ కారణం. సో బ్యాప్టిస్ట్ చర్చ్ ఇస్ అనదర్ గుడ్ థింగ్. ప్రభుకిరణ్ అన్న ఆయన సంగీతానికి నేను ముందు ఒక ఫ్యాన్ అనమాట. ఆ తర్వాత ఆయనతో మాట్లాడాలని అప్పట్లో అనుకుంటూ ఉండేవాడిని. అనుకున్న తరంగా చేసేసే నేచర్ నాది. ఈరోజు అనుకున్నా అంటే ఇమీడియట్గా జరిగిపోవాలి, ఇమీడియట్గా వెళ్ళి మాట్లాడేశాను. సో ఇన్స్టంటేనియస్లీ వీ కుడ్ ఎస్టాబ్లిష్ ఎ ర్యాపో విత్ ఈచ్ అదర్. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సర్కిల్. నా ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 to 60-65 కూడా ఉంటారు. అండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఓబదయ్య గారు. అనదర్ ఎగ్జాంపుల్, అంటే ఓబదయ్య గారి ఏజ్ కాదు కానీ ప్రభాకర్ గారు. తర్వాత ఇంకా చిన్నోళ్ళు, ఇంకా మై ఓన్ క్లాస్మేట్స్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ having God has blessed me with such a wonderful friends. One among that one is very close to my heart is even though he is not Christian, but he is very close to me. Sagar. Na Christian circle lo kuda anta close friend ledu. Sagar is thank you Sagar for coming all the way from Vijayawada. And I have another good friend in Francis, Matthews, Christopher, brother Johan Kumar, brother Devadas. I am very much thankful to you. Coming finally to the part of eటువంటి challenge అంటే I am the eldest son of my family and a lot of my close friends they know very well what is my contribution to my family, to my parents. I believe that in the sight of God I always stood by my parents and my family with regard to all their needs and necessities. సరే మా ఫాదర్కి మేము నలుగురు చిల్లను, ముగ్గురు బ్రదర్స్ ఇండియాలోనూ, ఒక బ్రదర్ అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్న బ్రదర్ మా ఫాదర్ 3 ఇళ్ళు కట్టించాడు ఆయన. సరే హైదరాబాద్లో నాకు ఆయన ఇచ్చేస్తారని చెప్పేసి నేను అనుకున్నా, ఆ ఇల్లు నాకు ఇచ్చేస్తారు. ఇంకా నేనేమనుకున్నా అంటే మాకు ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంతా పే చేయాల్సి వస్తుంది. మరి మా పేరెంట్స్ని అడిగారు, ఆ ఇల్లు మా పేరు మీద రాస్తే దాని మీద డబుల్ స్టోరీడ్ బిల్డింగ్ వేస్తాం, దాని మీద కొంత లోన్ తీసుకుంటాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పారు. దే రెస్పాన్స్ వాజ్ వెరీ ఇండిఫరెంట్. సో దట్ వాజ్ అనదర్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్. సో వాట్ టు డూ దెన్? ఇమీడియట్లీ జీ శామ్యుల్ గారిలాగా నాకు ఇల్లు లేకుండా అయిపోయింది. సో ఇట్ వాజ్ ఎ హార్డ్ రియాలిటీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ టుమారో సడన్లీ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ ఆర్ మై వైఫ్, అఫ్ కోర్స్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అఫ్ కోర్స్ గాడ్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్. చెత్త నుంచి దేవుడు when I planned to start this construction of this house, I wasn't having any, not even ఏమన్నా సార్ చేతులు ఏమీ లేదు. చాలా మిరకల్ అనమాట. It's a kind of a miracle that I have just I've gone ahead with this idea of constructing the house. అయితే there was a positive stroke and a negative stroke when we have planned to start this construction of this house. Positive stroking, negative stroking I of course చెప్పాను that invariably helped us to go ahead with the construction of the house. పాజిటివ్ స్ట్రోకింగ్ ఏంటంటే మై పేరెంట్స్ ఇలా మేము కూడా వాళ్ళకి టు సపోర్ట్ అస్ టు సమ్ ఎక్స్టెంట్ ఫైనాన్షియలీ.
So this is how this house has happened. So I mean a live example of how God can do miraculous things. నేను చాలా గొప్పవాడిని నేనేం అనుకోను. ఐఎమ్ జస్ట్ నథింగ్. But God has molded me and He has brought me to such great heights. I don't say my heights may not be matching with the achievements of other people. With regard to my own individual personality and what you call as a person and as a member in the society, whatever. కొన్నిసార్లు అంటే సర్టన్ ఇన్సిడెంట్స్ ఆర్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఇండియా నుంచి చాలామంది సౌత్ ఆఫ్రికా పోయి అక్కడ బ్యారిస్టర్ చదివి వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఎంత అవమానించినా సరే వాళ్ళు భరించేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోవాలి, డబ్బులు సంపాదించుకోవాలని. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మాత్రము ఒకరోజు సౌత్ ఆఫ్రికాలో సెకండ్ క్లాస్లో ప్రయాణం చేస్తుంటే ఒక తెల్లోడు దించేసాడు అంతే. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. ఆ తర్వాత జరిగిందంతా హిస్టరీ మీకు తెలుసు. ఇండియాకి వచ్చాడు. ఒక 60 సంవత్సరాలలో మొత్తం బ్రిటిష్ ఎంపైర్ తట్టా బుట్టా సర్దుకొని పోయే పరిస్థితి కనిపించాడు. సో లీడర్షిప్లో హ్యూమిలియేషన్స్ అనేవి చిన్న నన్ను ఇమిటేట్ చేస్తే బాగానే ఉంది, ప్రభుకిని ఇమిటేట్ చేస్తే బాగుంది. మా ఇద్దరం నీలో ఉంటే చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడే ఆలోచన చేస్తున్నారు చాలా పంపించచ్చు హైదరాబాద్. వీళ్ళిద్దరు కలిసి ఉంటే కష్టం, కొంచెం విడదీస్తే బాగుంటుందేమోనని. బట్ నాట్ బికాజ్ వీఆర్ టాల్ అండ్ బట్ వీఆర్ వెరీ షార్ట్ పీపుల్, సేమ్ హైట్. యు ఆర్ టాలర్ దాన్ అస్. సో ఇఫ్ యు ఇమిటేట్ బోత్ ఆఫ్ అస్, maybe it's very difficult anybody to handle you, because there will be G. Samuel and propagate both in you, and more than that you have today is the May Day, is a payday. నేను చర్చికి వచ్చినప్పుడు మరి one of the young, that's where the Karl Marx gave this day, and it's good that where you proved that hard work is a wonderful thing. God bless you. Congratulations. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పవిత్రమైన పాదములు స్తోత్రములు. మరి ప్రియ సోదరుడు సుశాంత్ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునుపు, జగత్పునాదులు వేయబడక మునుపు అంచెలంచెలుగా తన జీవితంలో ఏ ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించనున్నారో అన్నీ మీకు ముందుగా తెలుసు. తగిన సమయంలో నువ్వు బయలుపరిచినప్పుడే మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఆ కుమారుని కనిపించిన తల్లిదండ్రులు మరి ఆయన జీవితంలో ఈ దశకు తీసుకొచ్చిన మీ కృప, మీ ప్రేమను బట్టి అత్యున్నతమైన విద్యా యోగ్యతలు ఇచ్చి సమాజంలో ఒక స్థాయిని, సంఘంలో సాక్ష్యమును, మరి ఒక కుటుంబముగా, ఆదర్శమైన కుటుంబముగా ఈ కుటుంబమును, కుమార్తెను, ఈ నూతన గృహాన్ని ఆశీర్వదించి దీవించి నీ సన్నిధితో నింపి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని ప్రేమ, సంతోష, సమాధానం మాకు నిన్ను ప్రేమించబడులకు, సుశాంత దంపతులకు, వారి సంతతికి, వారికి ఇచ్చిన నూతన గృహానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. రండి, మనం అందరం కిందికి వెళ్దాము. బాబాయ్ కింద కటింగ్ రా, కింద రిబ్బన్ కటింగ్. అరే మ్యాచ్ చూసి లోపల నుంచి తీరా, మ్యాచ్ చూసి మనందరం కూడా ఉండేవాళ్ళు ఆశీర్వాదాలు మన మీద వర్షింపజే విషయాన్ని ఆటపాడుకుంటూ వెళ్తాం. అందరూ మీకు ఏ గదిలో ఉండాలనుకుంటారో అందరూ ఆ గదిలో. తండ్రి, ఈ లోకంలో పరలోకంలో నివాసాన్ని సిద్ధం చేసే దేవుడు నీవు. ఈ లోకయాత్రలో కొద్దిమందిని నువ్వు గణపరిచి సొంత గృహాన్ని ప్రసాదించావు. మరి ఈ సమయంలో ప్రియ కుటుంబం సుశాంత్ అండ్ ఆశాలత, వారికి ఇచ్చిన కుమార్తె శైలి, వారి చిన్న వయసులో వారి సొంత గృహాన్ని, నూతన గృహాన్ని నిర్మించి వారిని ప్రోత్సహించి బలపరిచి ఈ కార్యాన్ని పూర్తి చేసినందుకు, గృహాన్ని ఇప్పుడు నీ నామం ప్రతిష్ఠిస్తూ ఉండగా మేము ఈ గృహంలో అడుగుపెట్టే ముందు నీ పరిశుద్ధమైన సన్నిధి,
మీ ఆశీర్వచనం గృహంలో ఉంచుమని, ఎల్లప్పుడూ నిత్యం మీ సన్నిధి గృహంలో ఉంచి దీవించుమని, ఈ గృహం యెహోవా దీవించిన గృహమని, యేసుక్రీస్తును గణపరిచిన గృహమని, పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ నివసించిన గృహమని సాక్ష్యంగా ఉన్నట్లు మీ సన్నిధి ఉంచి అందరము కలిసి గృహంలో చేర్చుకుని అన్యోన్యమైన సహాయం వందనాలు. ఈ గృహంలో మీ ఆశీర్వాదములతో ముందుగా సమృద్ధిగా అభివృద్ధి పొందడానికి సహాయం మీ కృపావర్షం ముందుగా ఆశీర్వాదం మీరు దయచేయండి. మా తండ్రి ఈ గృహంలో చేయడం అది ఈ గృహాన్ని మీరే ఆశీర్వదించి దీవించి ఈ గృహాన్ని అనేక ఆశీర్వాదంగా చేయమని ఈ గృహంలో నివసిస్తున్నప్పుడు శాంతి సమాధానం విడుదల మా ప్రభువు రక్షకుడైన యేసు శ్యామంబు పోరాటగా జరగాలని నా ప్రార్థన, నా విశ్వాసం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలెనుండును. నీ భోజనపు పలచుట నీ పిల్లలు ఒలివ మొక్కల వలెనుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం. ఆమేన్. అందరం తరల నుంచి ప్రభు నేర్పిన ప్రార్థన కలిసి చెప్పుకుందాం.
పరిశుద్ధాత్మ దేవుని సుశాంత దంపతులకు వారి కుమార్తె వారి పేరు బహుకరించబడుతున్న నీ సన్నిధి, నీ ఆశీర్వచనం, నీ దీవెన అందరూ లంచ్కి బ్యాక్ సైడ్ అరేంజ్ చేశారు. ఏం చల్లబడి ప్రతి ఎండ ఉన్నప్పుడు ఈ రీజన్ కోసమే కరెక్ట్ శేఖర్ గారి ఆంతర్యంలో ఇవన్నీ జరిగినాయి. తీసా వాళ్ళ అబ్బాయిని ఇంకా స్పెషల్గా తీస్తున్నా. ఏంటి అన్నా ఒకసారి తలలు పైకి ఎత్తినండి అన్నా, అంత రికార్డు బ్రేక్ అవ్వాలి. పోపాలి వాళ్ళకి. మేము అంత కష్టపడి ఆ రోజు బండి మీద మోటార్ సైకిల్ మీద మరీ వస్తే నేను మోటార్ సైకిల్ మీద రామని చెప్పి కార్లో అంతే కదా. ఎక్కడికి వెళ్ళావు తమ్ముడు రాత్రి లేకుండా, మధ్యాహ్నం లేకుండా? రాత్రి ఇక్కడ ఉండిపోడు తమ్ముడు, ఇక్కడే ఏం చేస్తారు ఏంటి బాబా? ఇటు చూడు బే, బజరంగబలి, జై బజరంగబలి.